ఫర్ ది ఫస్ట్ క్వశ్చన్, నిజంగా మీ అందరికి కూడా తెలుసు, నా నియోజకవర్గం అసలు ఎవరు కూడా ఊహించలేదు దేవరకద్ర విన్ అవుతుంది. ఎందుకంటే టీఆర్ఎస్ వల్ల ప్రిడిక్షన్స్లలో కూడా ఏముందంటే మొదటి గెలిచే 10 సీట్లలో దేవరకద్ర ఉంటుందని చెప్పేసి వాళ్ళందరూ కూడా అనుకున్నారు. కానీ అక్కడ నేను కష్టపడ్డ తీరు, ప్రజలు నన్ను ఆదరించిన తీరు కూడా నేను ఈరోజు మీ అందరి సమక్షంలో షేర్ చేసి వాళ్ళందరినీ అభినందిస్తాను. నాకు కాన్ఫిడెన్స్ ఉంటే ఖచ్చితంగా నేను విన్ అవుతానని చెప్పేసి ఆ ధైర్యంతోనే నేను కౌంటింగ్ హాల్లో కూడా ఎంటర్ కావడం జరిగింది. 18th రౌండ్ వరకు కూడా మీకు అందరికీ తెలుసు ఫ్లక్చువేట్ అవుతా ఉండే. అసలు ఫస్ట్ టైము ఒక కాన్స్టిట్యూన్స్ లా 1,00,000 ఓట్లు కౌంట్ చేసిన కూడా 100 ఓట్స్ డిఫరెన్స్ ఇద్దరి మధ్యలో, అంటే 100 ఓట్స్ డిఫరెన్స్ అంత టఫ్ ఫైట్ ఇచ్చి ఆడికి తీసుకురాగలిగినాం. ఎందుకంటే చాలా మంది ఎక్స్పెక్టేషన్స్ ఏమంటే ఇక్కడ ఈజీ గెలుస్తాడు వాళ్ళ ఇంట్రెస్టెడ్, ఎందుకంటే ఆయన అడవులకి పైసలు కూడా సంపాదించారు, పైసలు కూడా బాగున్నాయి అని చెప్పేసి పెద్ద పబ్లిసిటీ చేశారు. బట్ నేను ఎక్కడ కూడా భయపడలేదు, ఎందుకంటే నా కష్టాన్ని నేను నమ్ముకున్నాడు, నేను కష్టపడ్డా కాబట్టి లాస్ట్ 8 years నుంచి అక్కడ కాన్స్టిట్యూన్సీలో పనిచేస్తున్నా. నా ప్రొఫెషన్ వదిలేసి ఆడ ప్రజలకు సాయం చేస్తూ ఎక్కడ ఏ అవసరం ఉన్నా వాళ్ళకి అందుబాటులో ఉన్నా కాబట్టి ఈరోజు ప్రజలు నన్ను ఆదరించారు. సో నేను 18th రౌండ్ వరకు కూడా ఆల్మోస్ట్ వాళ్ళ లీడింగ్ ఉండే. నేను ఎంటర్ అయినా జస్ట్ ఇట్లా కౌంటింగ్ వాళ్ళకి ఎంటర్ అయినా 19th రౌండ్లోనే నాకు లీడ్ స్టార్ట్ అయింది. 20 తర్వాత 21 ఈ 3 రౌండ్లలో నాకు లీడ్ వచ్చి 1380 ఓట్లతో నేను గెలవడం జరిగింది. సో తక్కువ మార్జిన్ అయినా కూడా గెలవడం అనేది ఇంపార్టెంట్ కాబట్టి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఆ నెక్స్ట్ క్వశ్చన్ గురించే నేను చాలా అంటే యూఎస్కి రావడం కూడా అది కూడా వన్ ఆఫ్ ది పార్టే. ఎందుకంటే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎస్పెషల్లీ నేను నా ఇంటర్వ్యూలో కూడా చెప్పిన చాలాసార్లు నా క్యాన్వాసింగ్ అప్పుడు కూడా చాలా మంది మీడియా మిత్రులు కూడా అడిగితే అంటే మీరు ఎమ్మెల్యే గెలిస్తే ఏం చేయగలుగుతారు, స్పెషాలిటీ ఏందని చెప్పేసి నన్ను అడిగితే నేను ఒకటే చెప్పిన, ఎస్పెషల్లీ నా ఫోకస్ అంతా కూడా విద్యా, వైద్యం, ముఖ్యంగా ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ ఎంపవర్మెంట్. ఈ 3 అంటే ఎడ్యుకేషన్, హెల్త్ ఉంటే మామూలు జనాలకు వేరే అవసరం ఉండదు. ఎందుకంటే మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి మంచి హెల్త్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళకి అంతకంటే మించింది ఉండదు. సో నేను దాని మీద చాలా ఫోకస్ చేస్తున్నా, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. ఎందుకంటే నేను గతంలో కూడా అడ్వకేట్గా ఉన్నప్పుడు కానీ నేను పార్టీలో జాయిన్ కాకముందు ఒక జిఎంఆర్ సేవా సమితి అని పెట్టినప్పుడు కూడా స్పెషల్గా నేను ఫోకస్ చేసింది ఓన్లీ ఆన్ ఎడ్యుకేషన్ మీద. నేను ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేసిన చాలా మంది డ్రాప్ అవుట్స్ కూడా హెల్ప్ చేయడం జరిగింది. సో ఇప్పుడు కూడా నేను గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా మౌలిక వసతులు కల్పించాలి, వాళ్ళకు మెరుగైన విద్య అందించాలనే లక్ష్యంతోనే ఉన్నా. దానికి మీ అందరి కోఆపరేషన్ కూడా ఎవరైనా ముందుకు వస్తే ఖచ్చితంగా వారి సహాయ సహకారాలు తీసుకొని ఆ గవర్నమెంట్ స్కూల్స్ అడాప్షన్ ఇచ్చేసి వాళ్ళతో మీ హెల్ప్ కూడా తీసుకోవాలని చెప్పేసి నేను చాలా మందిని కలిసినప్పుడు, మన డైలాగ్స్ పోయినప్పుడు చాలా మందిని కలవడం జరిగింది. అక్కడ కూడా అదే విషయాన్ని వాళ్ళతో చర్చిస్తే కొందరు ముందుకు వచ్చి తప్పకుండా మేము హెల్ప్ చేస్తామని కొందరు చెప్పడం జరిగింది. ఐఎమ్ సో హ్యాపీ. కాబట్టి ఈ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ ఎంపవర్మెంట్ నా దగ్గర మెయిన్లీ ఏంటంటే నా కాన్స్టిట్యున్సీ బెంగళూరు హైవే దాదాపు 68 కిలోమీటర్స్ ఉంది. బెంగళూరు హైవే ఫ్రమ్ జడ్చర్ల టు ఆల్మోస్ట్ పెబ్బేరు వరకు ఉంటుంది. 68 కిలోమీటర్స్ హైవే ఉంది. 2 sides నా కాన్స్టిట్యున్సీ ఉంది. సో నేషనల్ హైవేలా అంటే ఫ్రమ్ ఎయిర్పోర్ట్ టు మై కాన్స్టిట్యున్సీ డిస్టెన్స్ ఈజ్ ఓన్లీ 80 కిలోమీటర్స్. ఫ్రమ్ ది ఎయిర్పోర్ట్ టు మై కాన్స్టిట్యున్సీ డిస్టెన్స్ ఈజ్ ఓన్లీ 80 కిలోమీటర్స్. సో చాలా మంది కొందరు ముందుకు వస్తూ ఉన్నారు, ఏదైనా ఇండస్ట్రీస్ పెడతామని. మేము ఇండస్ట్రీస్ ఎందుకంటే అందరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి. ఎందుకంటే గత పాలకులు చేసిన తప్పిదాల వల్ల చాలామంది పాపం వాళ్ళ వయసు అయిపోయి చాలామంది ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళకు ప్రైవేట్లో ఏదైనా కంపెనీస్ పెట్టించి కంపెనీస్లలో ఎంప్లాయ్మెంట్ కల్పించాలనేది కూడా ఒక ఆలోచన. సో హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ ఎంపవర్మెంట్ ఈ 3 స్పెషల్ ఫోకస్ చేయబోతా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే 3వ క్వశ్చన్కి నేను ఆన్సర్ ఏంటంటే ఖచ్చితంగా మహబూబ్నగర్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. ఎందుకంటే బీజేపీ పార్టీ చేస్తున్న రూమర్స్ అని మీకు అందరికీ తెలుసు. సోషల్ మీడియా ప్లస్ కొన్ని ఛానల్స్ పని కట్టుకొని వాళ్ళకి పబ్లిసిటీ చేస్తున్నాయి తప్ప అక్కడ వాస్తవంగా జరుగుతున్న విషయాలు వేరు. నేను ఎందుకంటే ప్రాక్టికల్ అక్కడ పనిచేసిన కాబట్టి చెప్తా ఉన్నా. నా కాన్స్టిట్యున్సీలో కూడా లీడ్ వస్తుంది. కాకపోతే పెద్దగా మెజార్టీ ఉండకపోవచ్చు, 30,000 to 40,000 మధ్యలో ఖచ్చితంగా దే ఆర్ గోయింగ్ టు విన్ డెఫినెట్గా. ఎందుకంటే డాక్టర్ వంశీ చంద్రెడ్డి ఇస్ మన కాంగ్రెస్ పార్టీ తరఫున కాంటెస్టెడ్ యాజ్ అన్ ఎంపీ క్యాండిడేట్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ నో ఆల్. కాబట్టి ఆడ మనం గెలుస్తున్నాము, దాంట్లో ఏ మాత్రం ఇబ్బంది లేదు. వాళ్ళవన్నీ కూడా చాలా ఓన్లీ స్పెక్యులేషన్స్ అంతే తప్ప
ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మహమూనార్ కాదు నాగర్ కర్నూలు కూడా గెలుస్తున్నాము. ఆల్మోస్ట్ 9 to 13 సీట్స్ అంటున్నారు. ఖచ్చితంగా నేను అంటే మాకున్న ప్రిడిక్షన్స్ ఏంటంటే 11 సీట్స్ మనం గెలుస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.